నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం. నిర్మాణ పనుల పురోగతి స్వయంగా పరిశీలన. అమరావతిలో నేటి నుంచి రెండో విడత భూ సమీకరణ. 2 మండలాల్లో 16,000 ఎకరాలు తీసుకునేలా ప్రణాళిక. పాడేరు ఏజెన్సీలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. చలి తీవ్రత పెరగడంతో స్థానికుల ఇబ్బందులు. కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితం. భారతదేశ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం. త్వరలో హర్యానాలోని జింద్ సోనీపత్ మధ్య పరుగులు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సందర్శించనున్నారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం నిర్వాసితుల సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు 4వసారి పోలవరం పర్యటనకు వెళుతున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల్ని స్వయంగా చూడనున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ ను సీఎం పరిశీలిస్తారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలించి అనంతరం డ్యాం సైట్ వద్దే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత పునరావాసం, నిర్వాసితుల సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13% మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్న ప్రభుత్వ వర్గాలు మొత్తంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగినట్లు తెలిపాయి. 2014-19 మధ్యకాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72% జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2% పనులు చేపట్టలేదు. 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు పోలవరం చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. బట్రస్ డ్యాం సందర్శిస్తారు. మెయిన్ డ్యాం సంబంధించిన పనులు గ్యాప్ 1 లో పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ గ్యాప్ 2 లో ఆ డయాఫ్రమ్ వాళ్ళు జరిగేటువంటి నిర్మాణాన్ని, గ్యాప్ 2 లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మేము ప్రారంభిస్తున్నాం. వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఆ సూచనలు ఇంకా డైరెక్షన్స్ అన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుని R&R ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. నిర్వాసితులు సమస్యల మీద పర్టికులర్ గా ఏదైతే వాళ్ళ కాలనీలు కానీ వాళ్ళ ఏదైతే పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి పనుల మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా రివ్యూలో కూడా ఆయన ఒక మేజర్ పాయింట్గా కూడా ఈరోజు సీఎం గారు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏజెన్సీలతోటి అధికారులతోటి కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు అనంతరం రివ్యూలో దాని మీద కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. వాటర్ పాలసీ మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్స్ లో కూడా మా అందరికీ కూడా ఒక గైడ్ లైన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికన్నా ముందే వీలైతే 2027 పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి సీఎం ఢిల్లీ బయలుదేరతారు. తిరిగి రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతి చేరుకోనున్నారు. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనుంది. 2 మండలాల్లోని 7 గ్రామాల నుంచి 16,666.57 ఎకరాల సమీకరణకు ప్రణాళిక రూపొందించింది. 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాల్ని అప్పగించనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం 4.5 ఎకరాల భూసేకరణకు నేడే నోటిఫికేషన్ ఇవ్వనుంది. అమరావతిలో కృష్ణా తీరాన మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
రాజధాని అమరావతిలో క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం రెండో విడతలో భాగంగా ప్రభుత్వం 16,656.57 ఎకరాల భూ సమీకరణకు సిద్దమైంది. సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో ఈ మేరకు పచ్చజెండా ఊపారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమత్తూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టనుంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి సిఆర్డీఏ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లలో మొదట 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది. భూగర్భ డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఐటీసీ కేబుళ్లు వంటి వసతులన్నీ ఆ తర్వాత కల్పించనుంది. మొదట మౌలిక సదుపాయాలు కల్పిస్తే రైతులు వారి స్థలాల్లో నిర్మాణాలు చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు వీలుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా రివర్ ఫ్రంట్ లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ ప్రకారం యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయ్, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమాను, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకుని మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని 4 రెవెన్యూ విలేజ్లు కూడా ఈ అమరావతిలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రస్తుతం 4 గ్రామాల్లో నోటిఫికేషన్ వేయడం జరిగింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, ఈ 4 విలేజ్లకు సంబంధించి దాదాపు 9,500 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంటే దాంట్లో 7,500 ఎకరాలు సుమారుగా దానికి సంబంధించి ప్రజల వద్ద ఉంది. వాటికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవడం కోసం డిసైడ్ చేయడం జరిగింది. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇప్పుడు భూములిచ్చే రైతులకు అందజేయనున్నారు. తొలి విడతలో మొత్తం 29 గ్రామాలకు ఒకేసారి భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయగా, రెండో విడతలో ప్రతి గ్రామానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కడికక్కడ విడిగా ప్రక్రియ పూర్తి చేస్తారు. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో విడత 4.5 ఎకరాల్ని భూసేకరణ విధానంలో తీసుకునేందుకు ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది. అమరావతిలో కృష్ణానదీ తీరాన పీపీపీ విధానంలో మెరీనా జలవిహార కేంద్రం నిర్మాణానికి అథారిటీ నిర్ణయించింది. వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని, మెరీనా ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు వీలుగా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. నదిలోని దీవుల్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. రాజధానిలో భూమి లేని పేదలకు ఇస్తున్న పింఛన్ను ఇకపై అనాథలైన మైనర్లకు వర్తింపజేసేలా నిబంధనలు సడలించాలని అథారిటీ నిర్ణయించింది. రాజధానిలో జరీబు, నాన్ జరీబు భూముల అంశాల్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ నేటి నుంచి పని ప్రారంభించి 45 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగురేగుల వలస గ్రామంలో ఏనుగులు హల్చల్ చేశాయి. నిన్న రాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగులు ధాన్యం బస్తాల్ని ధ్వంసం చేశాయి. సుమారు 70 బస్తాల్ని గజరాజులు నాశనం చేశాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్కడ ఏనుగులు సడన్ గా వచ్చాయి. అవి అందులో 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్ గా అవి తినేసాయి. ఇప్పుడు మేము ఏటి చేయాలో మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండుగ ముందు మాకు ఇవే అనుకుని నమ్ముకొని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారు మాకు అర్థం అవ్వట్లేదు. అది మా వినపం.
అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. గత 2 రోజులుగా పొగమంచు తీవ్రత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మినుములూరు 4, పాడేరు 5 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. 7 గంటలు దాటినప్పటికీ కూడా నరాల తోడేసేటటువంటి చలి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. మనుషులు కూడా చాలా బయటికి సంచరించాలంటేనే చాలా గజగజ వణుకుతున్నారు. ఎక్కడ చూసినట్లయితే చలి మంటలు వేసుకునే సేద తీరుతున్నారు. కనిష్టంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అత్యల్పంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. నరాలు తోడేసేటటువంటి చలి, కాళ్ళు చేతులు కూడా లాగేసేటటువంటి చలి ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. ఓ పక్కన చూసినట్లయితే ఎవరు బయటికి సంచరించట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అందరూ కూడా ఎక్కడికక్కడే స్తంభించినట్లుగా కనిపిస్తుంది. సరే, ఏ సంవత్సరం లేనంత చలి ఈ సంవత్సరం ఉంది. జనరల్ గా ఏజెన్సీలో చలి ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉంది. మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. ఇంచుమించుగా 4-5 డిగ్రీలు ఉంటుంది నా అంచనా ప్రకారం. అయితే దీని మీద నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ 5 ఖచ్చితంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ రోజు బాగా చలి ఎక్కువ ఉందండి. ఈ 2 రోజుల నుంచి బాగా ఎక్కువ, ఈ రోజు అయితే బాగా ఎక్కువ ఉందండి. చేతులు తిమ్మిర్లు ఎక్కడం, బయట తిరగడం, ఈ గత వారం రోజుల బట్టి నుంచి తక్కువ. ఈ రోజు నిన్న బాగా ఎక్కువ ఉందండి. ఈరోజు చాలా ఇబ్బంది పెట్టింది. నా 6 వరకు ఉంది, ఈరోజు 2-3 ఉండొచ్చు అనుకుంటున్నాను. చలి ఈ రోజు అయితే మాత్రం చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగ్గా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం 6 ప్రయాణికులు, 4 సిబ్బంది తమ వస్తువుల్ని తీసుకుని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రయాణికుల్ని మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరుమల శ్రీవారిని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ దర్శించుకున్నారు. ధరంబీర్ గోకుల్ తిరుమల క్షేత్ర సంప్రదాయాల్ని పాటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ధరంబీర్ గోకుల్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. ధరంబీర్ గోకుల్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శేషవస్త్రంతో సత్కరించారు. చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమకు గుండె కోతనే మిగుల్చుతోంది. కోనసీమ పరిధిలోని 1255 ఎకరాల్లో కొనసాగుతున్న ఈ ప్రక్రియ చాప కింద నీరులా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పైప్లైన్లు ఎప్పుడు ఏ విధ్వంసానికి కారణమవుతాయోనన్న భయంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చమురు నిక్షేపాల కోసం జరుపుతున్న తవ్వకాల వల్ల ఆ భూముల్లో దిగుబడి గణనీయంగా పడిపోతోంది. గోదావరి పరవళ్లతో పచ్చదనానికి నెలవుగా ఉండే కోనసీమ పాలిట చమురు నిక్షేపాల వెలికితీత శాపంగా మారింది. కోనసీమ వ్యాప్తంగా ఆన్షోర్, ఆఫ్షోర్లో దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పొలాలు, గ్రామాలు, ఇళ్ల మధ్య నుంచి చమురు పైపులైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడు తర్వాత కొద్ది రోజుల పాటు హడావిడి చేసిన చమురు సంస్థలు మళ్లీ ఎప్పట్లానే నిర్వహణను గాలి కుదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇరుసుమండలో చోటు చేసుకున్న బ్లోఅవుట్ జనావాసాలకు సమీపంలో జరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఆన్షోర్, ఆఫ్షోర్లో 217 ప్రాంతాల్లో చమురు వెలికితీస్తున్నారు. బ్లోఅవుట్ వంటి అంశాలు చాలా చిన్నవని, నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిగ్ పేరిట కిలోమీటర్ల మేర తవ్వి తిరిగి పూడ్చకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. నిక్షేపాల వెలికితీతకు గుర్తించిన భూముల్ని
రైతుల నుంచి 3 నుంచి 5 ఏళ్లకు లీజు ప్రాతిపదికన తీసుకుంటారు. ఏడాదికి 2 పంటలకొచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు 80,000 నుంచి 85,000, బీడు భూములకు 26,500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. తవ్వకాల ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి అప్పగిస్తున్నారు. తవ్వకాలు చేసిన ప్రాంతంలో గోతుల్ని పూర్తిగా పూడ్చి ఇవ్వాల్సి ఉన్నా అది ఖరీదైన వ్యవహారం కావడంతో ఖర్చుల కింద 60,000 నుంచి 70,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. చమురు నిక్షేపాల వెలికితీత అనంతరం జిల్లాలో 61 బావుల్ని పూడ్చారు. వాటిలో అమలాపురం డివిజన్లో 43, కొత్తపేటలో 12, రామచంద్రాపురంలో 6 ఉన్నాయి. తవ్వకాల అనంతరం భూముల్ని తిరిగి రైతులకు అప్పగించాక వాటిలో దిగుబడి గణనీయంగా పడిపోతోంది. కొత్తపేట మండలం వాడపాలెంలో 3.40 ఎకరాల్ని లీజుకు తీసుకుని చమురు కోసం తవ్వకాల అనంతరం రైతులకు తిరిగి అప్పగించారు. తర్వాత ఆ రైతు సాగు ప్రారంభిస్తే తొలినాళ్లలో ఎకరాకు కేవలం 10 బస్తాల దిగుబడే వచ్చింది. ప్రస్తుతం 22 బస్తాల దాకా వస్తోంది. అదే ఆ చుట్టుపక్కల రైతులకు ఎకరాకు 35 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. దీన్ని బట్టి తవ్వకాల తర్వాత సాగు ఏ మేర పడిపోతోందో అర్థమవుతోంది. అదే కొబ్బరి చెట్ల విషయం గమనిస్తే సాధారణంగా చెట్టుకు 100 కాయలొచ్చేవని, చమురు తవ్వకాల అనంతరం 70 కాయలకు తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారి నిర్ధారించారు. కాయ పరిమాణం కూడా తగ్గినట్లు తేల్చారు. భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు వంట చేయకపోవడం, తల్లికి సహకరించలేదన్న కారణాల్ని క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చెప్పింది. భార్య కారణంగా హింసకు గురవుతున్నానని, వివాహాన్ని రద్దు చేయాలని హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కింది కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కారణాల వల్ల వివాహాన్ని రద్దు చేయలేమంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల నుంచి వేరు కాపురం పెట్టాలన్నది క్రూరత్వం కిందే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అది ఆయా కేసులోని వాస్తవాల ఆధారంగా వర్తిస్తుందని, ప్రస్తుత కేసులో అలాంటి ప్రతిపాదన భార్య చేయలేదని పేర్కొంది. దీర్ఘకాలిక హింస కొనసాగుతూ కలిసి జీవించడం అసాధ్యమైనప్పుడే క్రూరత్వంగా పరిగణించాల్సి ఉంటుందంటూ సమర్ ఘోష్ వర్సెస్ జై ఘోష్ కేసులో సుప్రీంకోర్టు తేల్చెప్పిందని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత కేసులో భర్త చేసిన ఆరోపణల్ని క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమంటూ అప్పీలును కొట్టివేసింది. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్దమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైలు జింద్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకి ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3,000 కిలోగ్రాములు, 11 కేవీల విద్యుత్ సరఫరాను అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలుకి ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరలోనే హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 చివరి నాటికి పూర్తి చేయాలన్నటువంటి కృత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అధికారులను సమీక్షించి వారి నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 3 సార్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టుని పరిశీలించినటువంటి ఆయన ఇవాళ మరోసారి పోలవరం ప్రాజెక్టును దగ్గరుండి పరిశీలించి అధికారుల నుంచి తాజా పనుల పురోగతిపై తాజా పరిస్థితిని కూడా అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఉదయం 10:40కి పోలవరం ప్రాజెక్టు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టులో నేరుగా రోడ్డు మార్గం ద్వారా పోలవరం ప్రాజెక్టులోకి వెళ్తారు. అక్కడి నుంచి ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2 అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇవన్నీ ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో అవన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వాటి పనుల పురోగతికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. ఆయా పనులకు సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు. మొత్తం 2 గంటల పాటు కూడా ఆయన పోలవరం ప్రాజెక్టులో వివిధ ప్రాంతాలను పరిశీలించి వాటి పురోగతిని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో అక్కడి నుంచి పోలవరం ఏదైతే డ్యామ్ పక్కనటువంటి
హిల్వ్యూ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఈ హిల్వ్యూ గెస్ట్ హౌస్లో అధికారులతో ఏర్పాటు చేసినటువంటి రివ్యూలో పాల్గొంటారు. ఒక గంట పాటు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉందో మొత్తం 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఎటకేలకు 2027 గోదావరి పుష్కరాల కంటే కూడా ముందుగానే ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం 7.2 లక్షల కొత్తగా ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని ఈ పోలవరం నీటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తగా మనం అయితే చెప్పుకున్నటువంటి ఈ 7.2 లక్షల ఎకరాల కొత్తగా ఆయకట్టు కూడా మొత్తం నీరు అందే పరిస్థితి మనకు ఉంటుంది. అలాగే ఈ పోలవరం కుడి ఎడమ ఏదైతే కనెక్టివిటీలు ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ప్రస్తుతానికైతే కుడి కాలువకు నీరు అందించేటువంటి కుడి కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ సొరంగ మార్గాల్లో కూడా దాదాపు నిర్మాణం పూర్తిగా వచ్చింది. 98% కూడా అవన్నీ పూర్తయినాయి. పోలవరం ఇప్పటికే ఆ తవ్వకాలన్నీ పూర్తి అవ్వక లైనింగ్ పనులు 56% వరకు కంప్లీట్ అయినాయి. ఈ మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యంలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా సహా ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఆమోదించిన భద్రతా ప్రకటన ఒక కీలక అడుగని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెప్పారు. పారిస్లో 20కి పైగా దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నాయకత్వంలో కాల్పుల విరమణ పర్యవేక్షించే యంత్రాంగంపై అధికారులు అంగీకారానికి వచ్చారని మేక్రాన్ చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఉక్రెయిన్ సాయుధ దళాలే మొదటి రక్షణ శ్రేణిగా ఉంటాయని వివరించారు. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక సైనిక సహాయం, ఆయుధ సంపత్తిని అందించడం కొనసాగిస్తామని సంయుక్త ప్రకటనలో మిత్రదేశాలు తెలిపాయి. యుద్ధం నిలిచిపోయిన తర్వాత భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో రక్షణ చర్యలను చేపడతామని స్పష్టం చేశాయి. అయితే భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేస్తే ఉక్రెయిన్కు ఎలా మద్దతివ్వాలి, శాంతిని ఎలా పునరుద్దరించాలి అనే విషయాలపై బైండింగ్ కమిట్మెంట్స్ ను మిత్రదేశాలు ఖరారు చేయాల్సి ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, పొత్తులు పెట్టుకుంటుందా అన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహజ భాగస్వామి అని టీవీకే పార్టీకి చెందిన నాయకుడు పేర్కొనడంతో ఇరు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు డీఎంకే నిరాకరిస్తూ ఉండడంతో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో లేదా మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకే, కాంగ్రెస్ లో ఈసారి కలిసి పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. తమకు 40 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డీఎంకేను కోరింది. 32 ఇస్తామని డీఎంకే చెప్పగా 38 అయినా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై డీఎంకే ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరోవైపు ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మంత్రి పదవులు ఇవ్వాలని అర్థం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుందని తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుందని, ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే ఎన్జీఓగా మారిపోవలసి ఉంటుందని అన్నారు. అధికార భాగస్వామి గురించి చర్చించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని డీఎంకేను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని డీఎంకే పేర్కొంది. డీఎంకేతో సీట్ల విషయంలో ఒప్పందం కుదరకపోతే ప్రత్యామ్నాయంగా నటుడు విజయ్కు చెందిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అటు టీవీకే కూడా కాంగ్రెస్తో పొత్తుకు సిద్దమనే సంకేతాలిచ్చింది. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీవీకే, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకే విధంగా ఉంటాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ అన్నారు. ఆ కోణంలో చూస్తే తాము సహజ భాగస్వాములమని తెలిపారు. తమ అధినేత విజయ్, రాహుల్ గాంధీ మంచి మిత్రులని పేర్కొన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదరడానికి ముందు కొన్ని అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. అందుకు తమిళనాడు కాంగ్రెస్ శాఖ అడ్డంకిగా ఉందని టీవీకే నేత ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తి గతేడాది డిసెంబర్లో టీవీకే అధినేత విజయ్తో భేటీ అయ్యారు.
అయితే ఏం చర్చించుకున్నారో బయటకు రాలేదు. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 159 స్థానాల్లో విజయం సాధించింది. అందులో డీఎంకే ఒక్కటే 133 స్థానాల్లో గెలుపొందింది. రామ్లీలా అంటే మనకు గుర్తొచ్చేది రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం. దేశంలో ఎక్కడ రామ్లీలా జరిగినా చివరిగా శ్రీరాముడికి కిరీటం పెట్టి వేడుక చేస్తారు. ఉత్తరాఖండ్లోనే ఒక గ్రామంలో మాత్రం రాముడికి బదులుగా పాముకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తారు. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక 122 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక రాజు ఆగ్రహం వల్ల మారిన ఈ రామ్లీలా కథేంటో, రాముడికి బదులు వాసుకి నాగుడికి ఎందుకు పట్టాభిషేకం చేస్తారో ఈ కథనంలో చూద్దాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా భట్వాడి బ్లాక్లోని గోర్షాలి గ్రామంలో జరిగే రామ్లీలకు ఒక ప్రత్యేకత ఉంది. 1903లో ఆలం సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తన గురువు మోతీరామ్ నౌటియాల్ మార్గదర్శకత్వంలో తన ఇంట్లోనే రామ్లీల సాధన చేయడం మొదలుపెట్టారు. అలా 3 ఏళ్ల పాటు సాధన చేశారు. 1907లో గ్రామస్తుల సాయంతో వాసుకి నాగ దేవాలయంలో రామ్లీల ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రదర్శనలో నటులు రాజ కిరీటాలు ధరిస్తున్నారని గూఢాచారుల ద్వారా తెహ్రీ రాజుకు తెలిసింది. సామాన్యులు రాజకిరీటాలు ధరించడం రాజుకు నచ్చలేదు. అది తనకు జరిగిన అవమానంగా భావించి కోపంతో రామ్లీలను నిషేధిస్తూ రాజశాసనం జారీ చేశారు. దీంతో స్థానికులైన మద్బర్ సింగ్, అభిసింగ్ రాణాలు అటవీ వ్యాపారులైన ఖండూరి సోదరులను కలిసి వారి ద్వారా రాజును నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. శాంతించిన రాజు నిషేధాన్ని ఎత్తివేశారు. కాని రామ్లీల చివరిలో రాముడి పాత్రధారికి పట్టాభిషేకం చెయ్యకుండా కేవలం వాసుకి నాగరాజుకు మాత్రమే పట్టాభిషేకం చేయాలని షరతు పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామంలో జరుపుకునే రామ్లీలా అంటే కేవలం వినోదం కాదు, ఇదొక దీక్ష. ఉత్సవాల్లో పాల్గొనే నటులు, కళాకారులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఉత్సవం జరిగే 14 రోజులు గుడిలోనే నిద్రపోతారు. ఉదయాన్నే గ్రామంలో ప్రభాత బేరి నిర్వహిస్తూ సుందరకాండ, హనుమాన్ చాలీసా, రామచరిత మానస్ పారాయణం చేస్తారు. హనుమంతుడి గుడి ముందు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ రాముడి సేవలో గడుపుతారు. 122 ఏళ్ల క్రితం రాజు విధించిన షరతును విస్మరించకుండా గ్రామస్తులు నేటికి అనుసరిస్తున్నారు. 14 రోజుల పాటు రామ్లీల నిర్వహిస్తూ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు.